సార్ నమస్తే అండి. నమస్తే సార్, అయోధ్య రామాలయ నిర్మాణ వ్యవస్థకు ప్రక్షాళన చేయాలి అంటూ ప్రధానమంత్రి మాజీ ముఖ్య కార్యదర్శి ఈరోజు ఒక ఆరోపణ చేయడం మనం చూస్తున్నాం. నృపేంద్ర మిశ్రా గారు ఏం సార్, ఏం జరిగింది? దుర్వినియోగం జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగింది, దాని మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆల్రెడీ ఆయన యోగి గారు చెప్పారు, ముఖ్యమంత్రి. ఆయన చెప్పి మేము కఠిన చర్యలు తీసుకుంటాం, ఇది అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పారు. అయితే అయోధ్య రామాలయ నిర్మాణము ఆ వ్యవహారానికి సంబంధించి ఇది జాతీయ దేవుడిగా రాముణ్ణి ప్రమోట్ చేయటము అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేశారు. ఇంటర్నల్ కరెక్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనిలో భాగంగానే. ఇంటర్నల్ కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగానే దీన్ని కొంచెం హైలైట్ చేసి అక్కడ కొంతమంది మీద చర్యలు తీసుకొని తమ కంట్రోల్లోకి విషయం మొత్తాన్ని తీసుకోవాలి అనే ప్రయత్నం జరుగుతోంది. అంటే గతంలో అయోధ్య రామాలయ నిర్మాణం అనే ప్రోగ్రాంలో కలిసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కలిసి వచ్చిన శక్తుల్లో కొంతమందిని పక్కకు జరిపి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవటం, అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కస్టడీలోకి విషయాన్ని తీసుకోవటం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. దానికి సాకుగా దీన్ని చూపిస్తున్నారు, ఈ నిధుల దుర్వినియోగం అనే కార్యక్రమాన్ని. ఇప్పుడు ఇలాంటివేమీ ఉండవు, మేము అంటే ఒక రకంగా ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టడం అనే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో. ఓకే, ఆ రాముడి ప్రాశస్త్యము దీన్ని మేము నిలబెడతాము అని చెప్పడంతో పాటు ఒక చిన్న డైవర్షన్ ప్రోగ్రాం కూడా ఇప్పుడు అవసరం పడింది భారతీయ జనతా పార్టీకి. అంటే సెంటిమెంటు, ఎమోషను రెచ్చగొట్టాల్సినటువంటి ఒక సందర్భం ఉంది ఇప్పుడు. ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ ఆర్థిక సంక్షోభంలో భాగమే ఇప్పుడు రూపాయి విలువ పడిపోయింది, ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి, జనాల్లో నెమ్మదిగా ప్రభుత్వ వ్యతిరేకత పోగుపడుతోంది, అన్ని ప్రాంతాల్లోనూ నిరుద్యోగం పెరిగింది. కొత్త నిరుద్యోగులు చాలామంది విదేశాల నుంచి వచ్చేస్తున్నారు భారతదేశంలోకి. వాళ్ళకి ఎలా సెటిల్మెంట్ చూపించాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ అన్ని సమస్యల మీద జనం మొబలైజ్ కాకుండా ఉండటం కోసం ఒక చిన్న డైవర్షన్ ప్రోగ్రాంలో భాగంగానే ఇలాంటి అంశాలన్నింటినీ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏ గుడిలోనైనా జరిగే కార్యక్రమమే అది. అంటే ఎక్కడో చోట ఏదో ఒక, అంటే 4 డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక ఆ దుర్వినియోగ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ స్పందించేసి మాట్లాడుతున్నారంటే అక్కడ కొంతమంది చేరారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం మేము ఇంకేదో చేస్తున్నాం అని చెప్పి దాని గురించి ప్రపంచం అంతా ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. దీని గురించి ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు జరుగుతున్నది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చాలా పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు బయట. అంటే సర్ పేరుతో ఓటర్లని తొలగించేస్తున్నారు, కొత్త ఓటర్లను కల్పించేస్తున్నారు. దీని గురించి మాట్లాడుకోవాల్సిన సమాజాన్ని ఇంకో చోట ఎక్కడో ఎంగేజ్ చేస్తారు, డైవర్ట్ చేయడం కోసం. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళి జాతీయ సమగ్రత అని అంత ఆవేశపడ్డాడు ఆయన? నిజంగా జాతీయ సమగ్రతకి ఇప్పుడు ప్రమాదం ఉందా? ఎక్కడైనా జాతి పోరాటాలు జరుగుతున్నాయా? ఏ రాష్ట్రంలోనైనా వేర్పాటువాదం అనేది ఉందా? తెలంగాణలో ఆయనకు సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఇక్కడ వేర్పాటువాదం ఉంది, వాళ్ళు ఉగ్రవాదులుగా మారుతున్నారు అనే దాకా వెళ్ళిపోయాడు ఆయన. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాట్లాడటం, తెలంగాణ ఆత్మగౌరవం అనటమే ఉగ్రవాదమా? ఎందుకంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్? ఎవరిచ్చారు స్క్రిప్ట్ ఆయనకి? ఆ ప్రోగ్రాం ఎవరిచ్చారంటే వీళ్ళే. ఇదే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన స్కీము పట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళి హడావిడి చేశాడు. అలాగే ఈ రామాలయ నిర్మాణము, ఆ ట్రస్ట్ మీద వస్తున్న ఆరోపణలు లోకల్గా కొంతమందిని సంతృప్తి పరచడం కోసం ఒక ప్రోగ్రాము, జాతీయ స్థాయిలో దీని మీద ఒక డిస్కషన్ జరగటం, డైవర్షన్ జరగటం అనేది
ఇంకొక ప్రోగ్రాం. అంటే ఏది ఏవైనా సరే రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టము అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. లేదు లేదు, దేవుడు ఎప్పుడూ రాజకీయాలకు ఉపయోగపడుతూనే ఉన్నాడు. ఈ దేశంలో వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. ఇది కొత్తదేమీ కాదు వాళ్ళకి. అసలు రామాలయ నిర్మాణము అనే ప్రోగ్రాం తీసుకుందే వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలను భయపెట్టి తమ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం. అందుకనే సుప్రీంకోర్టు ఈ రామాలయ వివాదానికి సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుని అడిగింది, అయ్యా వివాదాస్పద స్థలంలో మీకు ఏదైనా ఒక ప్రదేశాన్ని కేటాయిస్తే మీరు మసీదు కట్టుకుంటారా, లేకపోతే ఇంకెక్కడైనా స్థలం ఇచ్చినా పర్వాలేదా అని అడిగితే వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చారు కోర్టుకి. అయ్యా ఆ స్థలంలోనే కాదు ఇంకెక్కడా స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఏ రకమైన మసీదు అక్కడ కట్టాలని అనుకోవడం లేదు, కాబట్టి విషయాన్ని వదిలిపెట్టండి, ఇది టోటల్గా వాళ్ళకే ఇచ్చేయండి, వాళ్ళు ఏం కట్టుకున్నా మాకు అభ్యంతరం ఏమీ లేదు, మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం అని దండం పెట్టి ఒక అఫిడవిట్ సమర్పించారు వాళ్ళు. అంటే ఈ మేరకు భయాన్ని కలిగించగలిగారు మైనారిటీల్లో భయాన్ని కల్పించడం కోసం మాత్రమే వాళ్ళు బాబ్రీ మసీదుని టేక్ ఓవర్ చేశారు. బాబ్రీ మసీదుని కూల్చేయటం వెనకాల వాళ్ళకి రాముడి మీద భక్తి లేదు, రామాలయం కట్టడం కాదు ప్రోగ్రాం. ఈ దేశంలో మైనారిటీలను భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవాలి ఒక ప్రోగ్రాం. రెండోది, భారతదేశంలో మేము మాత్రమే ఒక పిలుపునిస్తే జనం కదులుతారు, మేం చెప్తే ఏం చేయటానికైనా జనం సిద్ధంగా ఉన్నారు అనేది ప్రపంచ కార్పొరేట్లకి తెలియజేయటం కూడా వాళ్ళ ఉద్దేశం. అందుకని బాబ్రీ మసీదును కూల్చారు. 91లో ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణలు ప్రవేశిస్తే ఈ దేశం ప్రపంచ మార్కెట్కి 91లో ఓపెన్ చేస్తే 92లో వాళ్ళు వ్యూహాత్మకంగానే బాబ్రీ మసీదుని బద్దలు కొట్టారు. ఆ కొట్టడం ప్రపంచ కార్పొరేట్లకు తెలియటం కోసం. ప్రపంచం అంతా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలి, అందుకని బాబ్రీ మసీదుని టార్గెట్ చేశారు. రాముడి మీద భక్తి కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనమే వాళ్ళ పరమార్థం. అందుకోసమే బాబ్రీ మసీదుని కూలగొట్టారు, అందుకోసమే రామాలయ నిర్మాణం జరుగుతోంది అక్కడ. అందుకోసం ఏం చేయటానికైనా వాళ్ళు సిద్ధమే. రాముడిని అనేక ఎన్నికల్లో వాడుకున్నారు. వాళ్ళకి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కృష్ణ జన్మభూమి ఉంది మధురలో, అంటే ఆయన జైల్లో పుట్టాడని అందరికీ తెలుసు. ఆ కారాగారం ఎక్కడో కింద ఉంటుంది, దానికి కొంచెం పైన ఒక మసీదు ఉంది, ఔరంగజేబు నిర్మించింది. దాన్ని బద్దలు కొట్టడం అనే ఒక ప్రోగ్రాం ఉంది ఇప్పుడు. దాని గురించి అంటే కృష్ణ జన్మభూమి విముక్తి ఉద్యమం అని ఒకటి ఉంది ఆల్రెడీ. తద్వారా అంటే దీని పని అయిపోయింది అనుకున్నప్పుడు దాన్ని రైజ్ చేసి దాని మీద ఎమోషన్స్ రైజ్ చేసి ఆ విధంగా మళ్ళీ భయపెట్టి జనాలని కంట్రోల్లోకి తీసుకుని వీళ్ళ ఓటు బ్యాంకుని కొల్లగొడతారు, హిందువుల ఓటు బ్యాంకుని. అటువైపు బెదిరించి వాళ్ళ ఓటు బ్యాంకును కూడా కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇది ఓట్ బ్యాంకు కోసం దేవుళ్ళని వాడుకుంటున్న పరిస్థితి. అందుకని ఇప్పుడు వీళ్ళు దేశంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల అభిప్రాయాలని పక్కకి నడిపించడం కోసం ఈ రామాలయ నిధుల దుర్వినియోగం అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అలాగే ఆ టైంలో కలిసి వచ్చినటువంటి అనేక శక్తుల్లో వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు కాకుండా వ్యతిరేకులు కూడా ఉన్నారు. వాళ్ళని బయటకు గెంటేయటం కూడా ప్రోగ్రాం దీనిలో. ఈ రెండు పనులతో పాటు వాళ్ళు ఈ రామాలయ నిర్మాణం అనేది టోటల్గా ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్గా మారుస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన టోటల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది ఇలా ఇన్ని ప్రయోజనాలు కోసం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఒకవేళ దుర్వినియోగమే జరిగితే అది ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని అంత జాతీయ సమస్యగా మార్చక్కర్లేదు. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక టాపిక్ ని డౌన్ చేయడానికి దేవుణ్ణి తెర మీదకి తీసుకొచ్చి ఎమోషనల్ గా లేదు అని అంటే ఒక సెంటిమెంటల్ గా దీన్ని ఒక కథ మాదిరిగా ప్రజల్లో నానేలాగా చేస్తున్నారు. ప్రజల మనసుల్లో ఒక నేరేటివ్ ని కల్పించడం కోసం దేవుడు చాలా ఉపయోగపడతాడు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.